కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని నీ కృపాహస్తాలకు సమర్పిస్తూ ఉన్నా. ఆనాడు 5 రొట్టెలను 2 చిన్ని చేపలను ఎలాగైతే మీరు ఆశీర్వదించి అనేకులకు వడ్డించారో, నీ వాక్యాన్ని ప్రభా అనేకులకు మీరు బోధించమని కోరుతూ ఉన్నాను. నా తండ్రి, పాటలతో నిన్ను స్తుతించాము, మా స్వరములు ఎత్తి గళమెత్తి ఆరాధించాము. ప్రభు, నీకు స్తోత్రాలు. ఇప్పుడు ఈ రాత్రి మీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయండి. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు లుదియా ఎలాగైతే శ్రద్ధాభక్తులతో కలిగి ప్రభువా నిన్ను నీ మాటలను విన్నదో, ఈ రాత్రి అనేకులకు అలాంటి హృదయమును మీరు కలగచేసి వాళ్ళ హృదయాలను మీరు తెరవమని, మానవుని మాటలను మీరు మరుగుపరిచి నీ దైవికమైనటువంటి స్వరాన్ని ప్రాంతానికి మీరు వినిపింపచేయమని కోరుతూ ఉన్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావములను ఇప్పుడే పాతాళములో త్రొక్కివేస్తా ఉన్నాను. నీ స్వరం ఈ రాత్రి ప్రతి హృదయము విరినట్లుగా మీరు కృపణ మీద ఇచ్చి యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. మంచిది. అపోస్తుడైన పౌలు తార్షుకు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు 3 ప్రాంతాలు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఒకటేమో యూదయ, 2 గలిలయ, 3 సమరయ. ఆ ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నారు. నేను కూడా ఈ ప్రాంతాన్ని సంచరించాను, అంతే, జస్ట్ ప్రాంతానికి వచ్చాను. అక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే, మొదటిగా వారిలో గమనించినటువంటి మొట్టమొదటి అనుభవము, వారు సమాధానము కలిగి ఉండెను. ఉందా లేదా? వారు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. కింద ఫుట్నోట్లో ఉంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్న కాడ కట్టబడుచు. జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపు ఏం చెప్పను, ముచ్చటగా అరగంట చెప్తా. సంఘము క్షేమాభివృద్ధి నొందాలన్నా, సంఘము అభివృద్ధి పదములోనికి వెళ్ళాలన్నా, మన ఆధ్యాత్మికమైనటువంటి మనము ఎదుగుదలకు వెళ్ళాలన్నా, లేకపోతే మనం కుటుంబము కట్టబడాలన్నా, మొదటిగా ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే సమాధానం. ఏంటిది చెప్పాలి? ఏముండాలి? సమాధానము కలిగి ఉంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. దైవజనుడు ఈ 4 రోజులుగా ఈ సువార్త ఉజ్జీవ సభలు ఎందుకు పెట్టాడంటే, ప్రతి ఒక్కరూ సమాధాన పొందాలి అని. డబ్బులుండి కాదు, ఎంత ప్రయాసో, ఎంత కన్నీరో, ఎంతగా దేవుని పట్ల నమ్మకం ఉంచి విశ్వాసముతో ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది. దాని అంతటి గల కారణం ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందాలయ్యా. సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే మొట్టమొదటి అనుభవం ఏందో తెలుసా? సమాధానముతో ఉండాలి. అన్ని దానాలు ఉన్నాయి, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం అన్నీ ఉంటాయి, కానీ సమాధానం లేకపోతే వ్యర్థమే. నా మాటలు ఆలకిస్తూ ఉన్నారా? అందరికీ అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, వైఢూర్యాలు ఉంటాయి, అనుభవించడానికి అన్నీ ఉంటాయి, కానీ ఏముండదంట? సమాధానం. అందుకనే ఆ కుటుంబం అయినా సంఘం అయినా కట్టబడదండి. మన సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఆత్మీయులైనటువంటి వారి మధ్య సమాధానం ఉండాలి. పక్కన ఆవంటే ఏమవబడదు, ఆవంటే ఏమవబడదు. ఒకే ఇంటిలో ఉంటారు. తండ్రి అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తండ్రికి పడదు, భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్య. నీళ్ళు తోడుగా అంటే తోడుకో, సమాధానం లేదు. అందుకనే ఆ కుటుంబాలు ఎలాగున్నాయంటే విసిరేసినటువంటి ఇస్తరాకు వలె అయిపోయాయి. చాలా భారంతో వచ్చా ఇక్కడ ఈ రాత్రి, చాలా భారంతో వచ్చా. అనేక కుటుంబాల్లో సమాధానం లేక
సంతోషము లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, కట్టబడట్లేదు, విడిపోతూ ఉన్నారు. దానంతటి గల కారణం ఏంటంటే సమాధానం లేదు. సమాధానం, క్షేమాభివృద్ధిని అందాలంటే ఏమీ లేకపోయినా కానీ కుటుంబమైనా సంఘమైనా సమాధానంతో ఉంటే చాలండి, అది పరలోకపు ఆనందంతో నింపబడుతూ ఉంటుంది. దైవజనుడు గమనించిన విషయం ఏంటంటే ఈ 3 ప్రాంతాలలో సంచరించినప్పుడు ఆ ప్రాంతాలలో కనుగొన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే సంఘములు ఏమున్నాయంటే సమాధానం ఉన్నాయి. ఈ రాత్రి నేను మిమ్మల్ని అందరినీ షూటిగా ఒక ప్రశ్న అడుగుతా, మీ కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానకర్త అయిన దేవుని ఆరాధించడానికి వచ్చావు కదా, సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి పూజించడానికి వచ్చావు కదా, కానీ మరి నీ జీవితంలో సమాధానాన్ని ఎందుకని కోల్పోతున్నావు? దేవుడు ఎవరంటే సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. సమాధానం ఉంటే సంఘమైన కుటుంబమైన అది క్షేమాభివృద్ధి నొందుతూ ఉంటుంది. ఈ రాత్రి నేను మన ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, నీ కుటుంబం కట్టబడుతుందా లేకపోతే విచ్ఛిన్నమైపోయిందా? భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట. ఎందుకని విచ్ఛిన్నమైపోయింది? కారణం ఏంటి? ఎక్కడ ఫాల్ట్ అంటే ఎక్కడో తెలుసా? కుటుంబంలో సమాధానం లేదండి. మళ్ళీ పనులలో పాలు పొందుతాం, ఎవరు చూడటం లేదులే, పాస్టర్ గారు అంతకంటే చూడట్లేదు, ఏముందలే, ఒక రొట్టె కదా, ఒక ద్రాక్ష రసమే కదా, తాగుదాం, ఏం కాదులే, జాగ్రత్త. దేవుని సమాధానకర్త దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతరంగ హృదయంలో సమాధానం ఉండాలి. అనేక మంది సమాధానము లేక, హృదయంలో సమాధానము లేక, దుఃఖాన్ని మింగుకొని సంతోషం లేక చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయండి. సమాధానం లేదు. ఎక్కడ దొరుకుతుందయ్యా అంతకి సమాధానం? 3 విషయాలు చెప్తానన్నాను, అరగంటే చెప్తా. ఎక్కడ దొరుకుతుంది? మాకు చెప్పయ్యా, పలానా చోట దొరికితే మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం అనద్దు. ఈ రాత్రి సమాధానకర్త అయిన దేవుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రి నీకు సమాధానాన్ని కలగజేసి నిన్ను ఆనందముతో గంతులు వేసేటట్లుగా ప్రభు నిన్ను తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. ఆయన సమాధానం ఎలా కలుగుతుంది? అన్నీ ఉన్నాయ్యా, నా జీవితంలో సమాధానం లేదు. ఆస్తి ఉన్నాయి, సంపాదించడానికి శక్తి ఉంది, డబ్బులు వస్తూ ఉన్నాయి, కానీ నాకేం లేదో తెలుసా? సమాధానం లేదు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఏబు గ్రంథము 22వ అధ్యాయం, ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు చాలు. ఇప్పుడు చెప్పండి, నాకు అసమాధానము కలగడానికి గల కారణం ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మన జీవితంలో అసమాధానము కలిగింది. ఎక్కడ, ఎందుకు కలిగింది అంటే దేవునితో సహవాసము చేయట్లా. అది పాయింట్. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుందంట. చేయకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే అసమాధానమే కదా. అందుకనే భక్తుడైనటువంటి యోబు అంటూ ఉన్నాడు, ఆయనతో సహవాసము చేయి, అప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? సమాధానము కలుగుతుంది. పగలంతా కష్టపడితే సాయంత్రానికి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి కదా. దేవుడితో సహవాసము చేసావు అనుకోండి, దేవుడి మీద ఆధారపడ్డావు అనుకోండి, నీకు సమాధానము కలుగుతుంది. అంతేకాదంట, మేలు కలుగుతుందంట. ఎంత గొప్ప మాట! సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే
దేవుడితో పెనవేసుకొని ఉండాలి, సహవాసము చేయాలి. మనం అలా చెయ్యం.